మందిర నిర్మాణం బీజేపీకి ఎంతవరకు కలిసి వస్తుంది, ప్లస్ అవుతుందని అనుకుంటున్నారా? రామమందిర నిర్మాణం అనేదాన్ని మేము రాజకీయాలకు అతీతంగా చూస్తాం. రామమందిర నిర్మాణం భారతీయ జనతా పార్టీ ఓట్ల కోసమో సీట్ల కోసమో చేసేటువంటిది కాదు. మొట్టమొదటిగా రామాలయము అయోధ్యలోనే నిర్మాణం జరగాలనేటువంటిది దశాబ్దాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులు, ఈ దేశానికి అవతల ఉన్నటువంటి హిందువులందరూ కూడా కోరుకున్నటువంటి అది ఒక వాస్తవం. అది అక్కడ రాముడు అక్కడే జన్మించాడు. అక్కడ జన్మించినటువంటి ప్రాంతంలోనే రామాలయ నిర్మాణం జరగాలి. అక్కడ ఉన్నటువంటి రామాలయాన్ని విదేశీ దురాక్రమణదారులు వచ్చి దాన్ని అక్కడ ధ్వంసం చేశారు. కాబట్టి ఎక్కడైతే రామాలయం ఉండేనో అక్కడే పునర్నిర్మాణం జరగాలి. ఈ దేశం యొక్క భవిష్యత్తు ఏదైతే ఈ దేశం యొక్క వారసత్వమో లేకపోతే ఈ దేశం యొక్క మూలాలు ఏవైతే ఉన్నో ఈ దేశం యొక్క సాంస్కృతిక వైభవం మళ్ళీ పునర్నిర్మించబడాలంటే అయోధ్యలోనే రామాలయ నిర్మాణం జరగాలనేటువంటి సంకల్పం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకందరికీ ఉన్నది. కాబట్టి దానికి అనుగుణంగా మేము ఈరోజు చర్యలు తీసుకోవడం జరుగుతున్నది తప్పిస్తే దాన్ని ఓట్ల కోసమో అవి వస్తేనే సీట్లు వస్తాయంటే 2014లో రామాలయ నిర్మాణం జరగలే. మేము అప్పుడు మా మేనిఫెస్టోలో పెట్టినాం, అంతకంటే ముందు పెట్టినాము. ఆ తర్వాత జరిగిన మొన్నటి 2019 పార్లమెంట్ ఎన్నికల్లోనూ మా మేనిఫెస్టోలో రామాలయ నిర్మాణం అనేటువంటిది ఉన్నది. కానీ 2014లో మేము అధికారం వచ్చేపాటికి రామాలయ నిర్మాణం జరగలేదే. అప్పటికే మాకు 282 సీట్లు వచ్చినాయి. 2019లో 300 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు 350 సీట్లకు పైన వస్తాయి. అంతే తప్పిస్తే ఈ రామాలయ నిర్మాణాన్ని ఓట్లకు రాజకీయాలకు అతీతంగా చూడాలి. ఈ దేశ పౌరుల యొక్క మనోభావాలు, ఈ దేశంలో ఉన్నటువంటి హిందువుల యొక్క మనోభావాలకు అనుగుణంగా ఈ రామాలయ నిర్మాణం జరుగుతుందనేటువంటిది అందరూ గ్రహించాలి, అందరూ గుర్తించాలి. దీన్ని రాజకీయాలకు అతీతంగా రేపు జనవరి 22 నాడు జరిగేటువంటి విగ్రహ ప్రతిష్టలో ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా అక్కడికి వెళ్ళి పాల్గొనాలని చెప్పేసి అందరూ ఆహ్వానిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి రామాలయ నిర్మాణ కమిటీ ఆహ్వానిస్తున్నది. అందులో భాగంగా అందరం పోదాం తప్పిస్తే దీన్ని రాజకీయాలకు అతీతంగా చూడాలనేటువంటిది అన్ని రాజకీయ పక్షాలకు నేను సవినయంగా చేస్తున్నటువంటి విజ్ఞప్తి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.